బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. గతంలో తన తోటలోకి అడుగు పెడితే మెట్టుతో కొడతానన్నాడని, ఇప్పుడు అదే తోటలోకి తన మనుషులు వచ్చారని, దమ్ముంటే ఆపుకోవాలి అంటూ సవాల్ విసిరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి 240 ఎకరాల భూ కబ్జా చేశారని ఆరోపించారు. పెద్దారెడ్డి అక్రమంగా కట్టుకున్న ఇళ్లను లీగల్ గా కూల్చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. పెద్దారెడ్డికి దమ్ముంటే తాడిపత్రి రావాలన్నారు. ఎవరి దమ్మేంటో తాడిపత్రిలోనే తేల్చుకుందామంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ భూమి విషయంలో మాట్లాడుతూ, నా భూమిలో వచ్చి కాళ్ళు నువ్వు గాని నీ బంధువులు గాని ఎవరైనా సరే వచ్చి కాళ్ళు పెడితే ఆ రోజు నన్ను ఎంతమంది కాపాడినా ఆయన వచ్చి మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడంట నన్ను. అది భాష అయింది. ఎస్, 10 రోజుల కింద మండల ఆఫీసులో పనిచేసే వాళ్ళు నీ గుడిలో నీ స్థలంలో చూడండి, నీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ ఫెన్సింగ్ పీకినారు. నీకు ఆసన్నమైంది నా ఇంటికి వచ్చి నన్ను ఈడ్చుకొని పోయి మెట్లతో కొట్టే ఆసన్నమైంది. ఎప్పుడు వస్తావు రామచంద్ర రెడ్డి? టెక్ యజమాని మీరే సాక్షులు ఎప్పుడు కొట్టిస్తారు? మెట్లతో ఈడ్చి కొట్టిస్తారా? ఎప్పుడప్పా? రామచంద్ర రెడ్డి గారు నువ్వు పక్కన కూర్చొని వింటా అన్నావు, ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చొని వింటా అన్నారు. నేనైతే ఇంట్లోనే ఉన్నా. రా, నీ మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా? దొంగతనం చేయలేదా? భూములు ఆక్రమించుకోలేదా? లేదని చెప్పి ఇప్పుడు రైట్. జేసీ కేతిరెడ్డి మధ్య మాటలు తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి యోగానంద్ మనకు అందిస్తారు. యోగానంద్. సుమతి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై వరుస పెట్టి ప్రెస్ మీట్లలో ఫైర్ అవుతూ ఉన్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వరుస పెట్టి ఏదైతే తాడిపత్రికి వస్తానని హైకోర్టు ఆర్డర్స్ తీసుకొచ్చాడో ఆ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య కూడా దుమారం కొనసాగుతుంది. తాజాగా అయితే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగు పెట్టాలంటూ కూడా సవాల్ విసిరారు. ఎస్పీని కాదు, చేతులైతే ఎవరైనా పిలుచుకొచ్చుకుంటూ కూడా సవాల్ విసిరారు. అయితే తోటలోకి వేస్తే ఆ రోజు ప్రగల్భాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరూపించు అంటూ కూడా అయితే పెద్దారెడ్డి సుమారు 250 ఎకరాలు కబ్జా చేశారంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నాడు. అలాగే సొంత ఇంటిని కూడా పెద్దారెడ్డి సొంత తాడిపత్రిలో ఇల్లు కూడా ఆక్రమించుకొని కట్టి దాన్ని ఖచ్చితంగా లీగల్ గా కూల్చివేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆయన అనుచరులకు కూడా సవాల్ ఇస్తున్నారు. ఆలూరు రామచంద్ర రెడ్డి, రమేష్ రెడ్డి వీరికి కూడా సవాల్ మాటల తూటాలు కనిపిస్తూనే ఉన్నప్పటికీ ఇప్పుడు దమ్ముంటేరా అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇది సాధారణం ఎక్కడ, కానీ ఇప్పుడు శాంతి భద్రతకు సంబంధించి పోలీసులు ఏమైనా జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా సుమతి, ఈ నెల 18వ తారీఖు అయితే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి పంపిస్తామంటూ కూడా జిల్లా ఎస్పీ హామీ ఇచ్చాడు. ఆ రోజు ఖచ్చితంగా నేను వెళ్తానంటూ కూడా పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ 3 రోజులు నారా లోకేష్ పర్యటన ఉండటంతో ఈ 3 రోజులు మెన్ను పోలీసు పని ఉండరు కాబట్టి కొద్దిగా వాయిదా వేసుకోవాలంటూ కూడా జేసీకి పెద్దారెడ్డికి జిల్లా ఎస్పీ సూచించారు. దీంతో ఆయన 18వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఈ లోపు ఏం జరుగుతుందన్నది కూడా తీవ్ర ఉత్కంఠగా మారింది. ఒకవేళ 18వ తేదీ వెళ్తే మాత్రం తాడిపత్రి పెద్ద ఎత్తున రకాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. సుమతి. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి